హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. పోయిన వీడియోలో మనము ఆదాము నుంచి లేమెకు వరకు తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనము లేమెకు నుంచి నోహావు వరకు నోహావు సంతతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు పోయిన వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి, మీకు ఇంకాస్త ఈజీగా అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు ఈ వీడియోని కాస్త లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు ఇంకాస్త బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ వీడియోకి ఇచ్చే లైక్స్ టార్గెట్ వచ్చేసి 100 లైక్స్. ఆ టార్గెట్ను ఫాస్ట్గా కంప్లీట్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతో ముందుకు వస్తాం. ఇంకా వీడియోలోకి వెళ్దాం. లేమెకు నోహావును కనిన తర్వాత లేమెకు కుమార్తెలను కని 777 సంవత్సరాలు బ్రతికి చనిపోతాడు. తర్వాత భూమి మీద నరులు ఎక్కువైపోతారు. వాళ్ళతో పాటు పాపము, అక్రమం కూడా పెరుగుతుంది. ఆ టైంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చాలా చక్కగా ఉండటం చూసి వారికి నచ్చిన వారిని వారు పెళ్లి చేసుకున్నారు. అదే టైంలో నెఫేలీలు అనేవారు కూడా ఉండేవారు. ఈ నెఫేలీల గురించి, దేవుని కుమారుల గురించి చాలానే థీరీస్ ఉన్నాయండి. ఈ టాపిక్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ టాపిక్ మీద ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. అప్పుడున్న ప్రజలు చేస్తున్న పాపము, అక్రమము చూసి దేవుడు ఎంతో సంతాపం నొందుతాడు. ఈ భూమి మీద ఆయన సృష్టించిన నరులతో పాటు పక్షులను, పశువులను, సమస్త జీవరాశిని నాశనం చేయాలనుకుంటాడు. ఇంత పాపం పెరిగిపోతున్న ఈ లోకంలో నోహావు ఒక్కడే దేవుని దృష్టికి నీతిమంతునిగా కనిపిస్తాడు. ఈయన దేవునితో నడిచినవాడు, నిందారహితుడు, దేవుని దృష్టిలో కృప పొందినవాడు. నోహావుకు 3 కుమారులు, షేము, హాము, యాపేతు. నోహావు భార్యని గురించి బైబిల్లో ఉంటుంది, కానీ నోహావు భార్య పేరు బైబిల్లో లేదు. కానీ ద బుక్ ఆఫ్ జూబ్లీస్లో చూసుకున్నట్లయితే నోహావు భార్య పేరు ఎంజారా అని ఉంటుంది. దేవుడు ఇంతలా చెడుతనంతో, బలాత్కారంతో నిండిపోయిన ఈ భూమిని నాశనం చేయాలనుకుంటాడు. అప్పుడు దేవుడు నోహావుతో ఇలా మాట్లాడతాడు. నోహావు, నీవు చితిసారకపు మ్రానుతో ఒక ఓడను తయారు చేయుము. ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తుగలదై ఉండాలి. ఆ ఓడకు కీలు పూసి కిటికీలు పెట్టాలి. ఓడ తలుపు దాని ప్రక్కనే ఉండాలి. ఆ ఓడకు క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా ఉండాలి. అందులోకి నీవు, నీ భార్య, నీ కొడుకులు, నీ కోడళ్లతో పాటు సమస్త జీవరాశి అయిన పక్షులేమి, పశువులేమి, సమస్త జీవరాశులన్నీ జంటలుగా ఆ ఓడలోకి ప్రవేశించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు చెప్పినట్లుగా నోహావు ఆ ఓడను నిర్మించడం స్టార్ట్ చేశాడు. ఆ ఓడను నిర్మిస్తున్న క్రమంలో అక్కడున్న ప్రజలు నోహావును చూసి హేళన చేశారు, నవ్వుకొన్నారు. ఎందుకు అంటే అప్పటి వరకు ఈ భూమి మీద అసలు జలప్రలయం అనేది రాలేదు. అంత పెద్ద ఓడను ఎవ్వరు నిర్మించలేదు. మీకు ఒక విషయం చెప్పనా, అప్పటి వరకు భూమి మీద అసలు వర్షం అనేదే పడలేదు. మరి అగ్రికల్చర్ ఎలా జరిగిందంటే దేవుడు భూమిలో నుంచి ఆవిరి తీసి పంటలు పండేలాగా చేశాడు. దీనిని గురించి మనము ఆదికాండము 2వ అధ్యాయము 5-6 వచనాల్లో చూసుకోవచ్చు. అక్కడ ఏమని ఉంటుందంటే భూమిలో నుంచి ఆవిరి లేచి నేలను తడిపెను అని ఉంటుంది. అందువల్లనే నోహావు 40 రాత్రింబగలు జలప్రలయం వస్తుందని చెప్పినా, వర్షం పడుతుందని చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. నమ్మకపోగా నోహావును హేళన చేశారు. ఓడలోకి వెళ్లాల్సిన టైం వచ్చేసింది. నోహావు అన్ని రకములైన ఆహారములను చేకూర్చుకున్నాడు. దేవుడు చెప్పినట్లుగానే నోహావు కుటుంబము, సమస్త జీవరాశులు జంటలుగా ఆ ఓడలోకి ప్రవేశించాయి. అప్పుడు నోహావు వయసు 600 సంవత్సరాలు. దేవుడు చెప్పినట్లుగానే ప్రచండమైన వర్షం భూమి మీద కురవడం స్టార్ట్ అయింది. దేవుడు ఆ ఓడ తలుపు వేశాడు. చాలా జలప్రలయం రావడంతో ఆ ఓడ పైకి తేలింది. ఆ ఓడ కదలడం స్టార్ట్ అయింది. అంత పెద్ద ప్రచండమైన వర్షం రావడంతో ఆకాశం కింద ఉన్న గొప్ప గొప్ప పర్వతాలన్నీ మునిగిపోయాయి. 15 మూరల ఎత్తున నీళ్లు పారాయి. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పెద్ద పెద్ద చెట్లు, కొండలు ఎక్కినా ఆ కొండలన్నీ మునిగిపోయాయి. ఆ ప్రచండమైన వర్షంకు భూమి కింద ఉన్న ఏ ప్రాణి కూడా నిలవలేదు. నాసికారంధ్రంలో జీవవాయువు కలిగిన ప్రతి ప్రాణి కూడా ఈ జలప్రలయంలో నాశనమైపోయాయి. ఇలా 40 రాత్రింబగలు వర్షం కురవడంతో ఆ నీళ్లు భూమి మీద 150 రోజులు నిలిచిపోయాయి. తర్వాత దేవుడు
నోహావుతో కూడా ఉన్న ప్రతి జంతువును గుర్తు చేసుకొని భూమి మీదికి వాయువును విసురునట్లు చేస్తాడు. అలా క్రమక్రమంగా నీళ్లు తగ్గుతూ వస్తాయి, ఆకాశ తూములు మూసుకుపోతాయి, జల ఊటలు తగ్గిపోతాయి, వర్షం కురడం ఆగిపోతుంది. తర్వాత నోహావు కూడా ఆరారాతు కొండ మీద నిలుస్తుంది. తర్వాత నోహావుకి ఒక కొండ శిఖరం కనిపిస్తుంది. బయట పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి నోహావు ఒక కాకిని పంపిస్తాడు. ఆ కాకి బయటికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంది, కానీ మళ్ళీ తిరిగి రాలేదు. మళ్ళీ నోహావు కొన్ని రోజుల తర్వాత ఒక నల్లటి పావురాన్ని బయటికి పంపిస్తాడు, బయట నీళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి. ఆ పావురం బయటికి వెళ్ళిన తర్వాత ఆ పావురంకి ఎక్కడ కాలు నిలపడానికి ప్లేసే ఉండదు. దానివల్ల ఆ పావురం మళ్ళీ తిరిగి ఓడలోకి వచ్చేస్తుంది. 7 రోజుల తర్వాత నోహావు మళ్ళీ అదే పావురంను బయటికి పంపిస్తాడు. ఆ పావురం బయటికి వెళ్ళేసి ఒలివ చిగురును నోట్లో పెట్టుకొని ఓడలోకి వస్తుంది. ఆ ఒలివ చిగురును చూసిన నోహావుకు అర్థమవుతుంది బయట నీళ్లు తగ్గిపోయాయని. మళ్ళీ 7 రోజుల తర్వాత నోహావు అదే పావురంను బయటికి పంపిస్తాడు, కానీ ఈసారి ఆ పావురం మళ్ళీ లోపలికి రాదు. 601వ సంవత్సరము 1వ నెల 1వ తారీఖున నోహావు ఆ ఓడ కప్పు తీసి బయటికి చూసినప్పుడు నేల ఆరిపోతుంది. 2వ నెల 67వ రోజు నాటికి భూమి మొత్తం ఎండిపోతుంది. అప్పుడు దేవుడు నోహావుకి చెప్తాడు, నోహావు, నీవు నీ కుటుంబంతో పాటు సమస్త జీవరాశిని ఆ ఓడలో నుంచి బయటికి తీసుకురమ్మని. దేవుడు చెప్పినట్లుగానే నోహావు సమస్త జీవరాశితో పాటు తన కుటుంబాన్ని బయటికి తీసుకొస్తాడు. అప్పుడు దేవుడు ఇలా చెప్తాడు, మీరు బహుగా ఫలించి వృద్ధి చెంది ఈ భూమిని నిండించాలి అని చెప్తాడు. అప్పుడు నోహావు దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠం కడతాడు. ఆ బలిపీఠం మీద పరిశుద్ధమైన పశువులన్నింటిలో కొన్ని పశువులను తీసుకొని, పరిశుద్ధమైన పక్షులన్నింటిలో కొన్ని పక్షులను తీసుకొని దేవుడైన యెహోవాకు దహన బలి అర్పిస్తాడు. దేవుడైన యెహోవా ఆ ఇంపైన సువాసన గ్రహించి ఇక మీదటను నరులను బట్టి ఈ భూమిని నాశనం చేయను అని ఒక నిబంధన తీసుకుంటాడు. ఎందుకంటే నరుల బుద్ధి బాల్యము నుంచి చెడ్డదని. దేవుడు అందును బట్టి నోహావుతోనూ ఓడలో నుంచి వచ్చిన ప్రతి జీవరాశితోనూ ఒక నిబంధన చేస్తాడు. అదేంటిదంటే భూమి మీద మేఘం వచ్చినప్పుడు, అంటే వర్షం పడ్డప్పుడు మేఘంల మధ్యలో ధనస్సు మీకు కనబడుతుంది. ఆ ధనస్సు కనబడినప్పుడు దేవునికిని సమస్త జీవరాశికి మధ్యలో ఉన్న నిబంధన గుర్తు చేసుకుంటాను అని దేవుడు చెప్తాడు. ఇక్కడ ధనస్సు అంటే రెయిన్బో. దీనిని గురించి మనము ఆదికాండము 9వ అధ్యాయం 16వ వచనంలో చూసుకోవచ్చు. ఈ రెయిన్బో అంటే ఈ ధనస్సు మనుషులకును దేవునికి మధ్యలో ఉన్న నిబంధనను గుర్తు చేస్తుంది. నోహావు కుమారులైన షేము, హాము, యాపేతు అను వారి సంతానం అంతా భూమి మీద విస్తరిస్తుంది. హాము కానాను తండ్రి. నోహావు ద్రాక్ష తోటను వేసి వ్యవసాయం చేయడం స్టార్ట్ చేస్తాడు. నోహావు ద్రాక్షరసం తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడై పడుకుంటాడు. ఇది చూసిన హాము తన సహోదరులకు వెళ్ళి ఈ విషయం అంతా చెప్తాడు. తర్వాత తన సహోదరులు వచ్చి తన తండ్రి అయిన నోహావు పైన వస్త్రము కప్పి తన తండ్రిని తీసుకొని వెళ్తారు, కానీ వారు తన తండ్రిని చూడరు. నోహావు మత్తులో నుంచి లేచిన తర్వాత తన చిన్న కుమారుడు చేసిందంత తెలుసుకొని కానానుకు ఇలా శపిస్తాడు. కానాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. కానాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును. అతడు షేము గుడారంలో నివసించును. అతనికి కానాను దాసుడగును అనెను. నోహావు ఓడలో నుంచి బయటికి వచ్చిన తర్వాత 370 సంవత్సరాలు భూమి మీద బతుకుతాడు. నోహావు జీవితకాలం అంతా కూడా 950 సంవత్సరాల భూమి మీద బతికి చనిపోతాడు. నోహావు సంతానం అంతా భూమి మీద విస్తరిస్తుంది. షేము కుమారులు 5 మంది, హాము కుమారులు 4, యాపేతు కుమారులు 7 మంది. షేము కుమారుల్లో ఒకడైన అర్పషాత్, నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయకుంటే ఇక్కడ స్పెల్లింగ్ వేస్తున్నాను చూడండి. ఈ అర్పషాత్ కుమారుడైన షేలా కుమారులలో నుంచి అబ్రహాము వస్తాడు. ఈ అబ్రహామును గురించి మనము నెక్స్ట్ వచ్చే వీడియోలో తెలుసుకుందాం. మా ఈ సిరీస్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, దానికి తప్పకుండా ఆన్సర్ చేస్తాం. మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రైజ్ ద లార్డ్.